అందరికీ నమస్కారం. మనం మన జీవితంలో, కుటుంబంలో, రిలేషన్షిప్లో, వృత్తిలో అన్ని విషయాల్లో కూడాను బాగుండాలి, అందరికన్నా చక్కగా ఉన్నతంగా ఉండాలి అని మనం అందరం ఆలోచిస్తూ ఉంటాం. కానీ ఇక్కడ కంపారిజన్ చేసుకోవడం అనేది మనకొకటి, దానివలన మనము చాలా కోల్పోతూ ఉంటాం. చాలామంది మనము పిల్లల్ని చిన్నప్పటి నుంచి కంపేర్ చేస్తాము. చేసి ఏం చేస్తాము, అదిగో పక్కవాడికి ఫస్ట్ గ్రేడ్ వచ్చింది, ఏ గ్రేడ్ వచ్చింది, నీకు రాలేదు, క్లాస్ ఫస్ట్ వచ్చాడు, నీకు రాలేదు. ఒకసారి ఒక మదర్ చెప్పడం విన్నాను, వాడు ఎల్కేజీలో మా వాడు క్లాస్ ఫస్ట్ వచ్చాడంట. ఎల్కేజీలో క్లాస్ ఫస్ట్ ఏంటి అసలు, వాడికి ఎందుకు ఇప్పటి నుంచి అంత పోటీతత్వం? అంటే వాడి జీవితంలో వాడు ఎప్పుడు సుఖంగా ఉండలేడు అనమాట. మళ్ళీ నెక్స్ట్ పరీక్ష నెల రోజులు వచ్చినట్టు మళ్ళీ వాడు ఫస్ట్ రావాలి చచ్చినట్టు. అంటే అవసరము లేని చోట వాడి రియల్ గ్రోత్ ఎక్కడుందో ఆ గ్రోత్ లేకుండా మనము ఈ పోటీలో పడుతున్నాం. ఆ పోటీ మనకెందుకు? నువ్వు క్లాస్లో ఫస్ట్ రాలేదు కదా, క్లాస్ ఫస్ట్ రాలేదు, జీవితంలో ఏమీ పెద్ద అంత అచీవ్ చేయలేదు, మరి అవన్నీ చేయనప్పుడు నీ పిల్లవాడు మాత్రం అన్నీ అచీవ్ చేసేయాలి అని ఆ స్ట్రెస్ అందంటే మనము అచీవ్ చేయలేదంతా వాడి మీద పెట్టడం. కానీ వాడు నిజంగా ఒక వ్యక్తిగా వాడిని గ్రో కానిస్తే, వాడి లైఫ్లో ఏది ఎక్స్ప్రెస్ చేస్తాడో, వాడు ఒక ఆర్ట్ అంటే ఇష్టం ఉండొచ్చు, ఏదంటే ఒక మెకానిజం ఇష్టం ఉంటుంది కొంతమందికి, చిన్న రిపేర్లు చేస్తుంటారు, చిన్న బొమ్మలు చేస్తుంటారు కొంతమంది. ఆ ఇంట్రెస్ట్ని గుర్తించి వాడిని అందులో మనము పైకి వచ్చేలా చేస్తే వాళ్ళు అద్భుతంగా జీవితంలో అచీవ్ చేస్తారు. ఎప్పుడైతే మనకి ఇంట్రెస్ట్ లేని దాన్ని నేర్చుకుంటూ ఉన్నామో అప్పుడు ఏమవుతుంది, ఇంట్రెస్ట్ లేనిది నేర్చుకునేటప్పటికి దాని మీద మనకి ఇష్టం ఉండదు, కోపంగా ఉంటుంది. అంటే ఎప్పుడూ నీతో నువ్వు సుఖంగా ఉండవు. నేను ఒకసారి ఒక ఇంజనీరింగ్ చదివే పిల్లలతోటి, ఇంజనీరింగ్ వాళ్ళకి మేము చాలా ప్రోగ్రామ్స్ చేస్తూ ఉంటాము, డిగ్రీ కాలేజ్ పిల్లలకి అన్నిటికీ చేస్తూ ఉంటే ఒక పిల్లవాడు అన్నాడు అనమాట, నేను ఆర్ట్స్లోనూ ఇందులో చేస్తానంటే బలవంతంగా చేర్పించారు ఇందులో, అందుకని నేను చస్తే ఫస్ట్ క్లాస్ రాకుండా ఆఖరికి ఏ ఉద్యోగం, ఇంజనీర్ ఉద్యోగం రాకుండా ఉండేలాగా నేను పరీక్షలు రాస్తాను అంటే చూడండి, వాడి జీవితం మొత్తం నాశనం చేసేస్తున్నాడు. వాడు నార్మల్ ఏదో వాడికి కావాల్సింది వాడు చేసుకొని ఇస్తే వాడి లైఫ్ని ఎంతో ఇష్టంగా సక్సెస్ కోసం మలుచుకుంటూ వెళ్ళేవాడు. మా పిల్లలైనా చూడండి, చదువు అనే కన్నా ఓ చిన్నది ఏదో ఇచ్చి ఇది చెయ్యి, ఈ బొమ్మ వేయి, అది సైన్స్ కంటే సైన్స్ చదివిందే కావచ్చు, అది నువ్వు ఎప్పుడైతే నేర్చుకుని చేస్తూ క్రియేట్ చేస్తున్నావో, తయారు చేస్తూ ఉన్నావో, ఆ క్రియేటివ్ ఎనర్జీ అనేది అద్భుతమైన శక్తివంతమైన శక్తి. ఆ క్రియేటివ్ ఫోర్స్ అనేది మనలో ఉంటుంది. ఆ క్రియేటివ్ ఫోర్స్ ఎప్పుడైతే అది కొంచెం అది బయటకు వచ్చినా మనకు అంతులేని సంతోషం కలిగిస్తుంది. అందుకే కదా మనకు పిల్లలంటే అంత ప్రేమ. మనం క్రియేట్ చేసాం, మనలోంచి వచ్చారు ఆ క్రియేషన్. కాబట్టి ఒక అద్భుతమైన ఒక తెలియని అటాచ్మెంట్ ఉంటుంది. ఒక చిన్న పెయింటింగ్ వేస్తాం, అందుకని చిన్నపిల్లాడు చిన్న యాపిల్ బొమ్మ వేసేటప్పటికి వాడు ఎంత సంతోషపడిపోతాడో, వాడికి దేనికి అంత సంతోషపడ్డాం అంటే అది న్యాచురల్గా మన లోపల ఉంది. కాబట్టి అదే ఆడవాళ్ళు ఎంతోమంది చేసి ఏదో కుడుతుంటారు, లేకపోతే చిన్న పెయింటింగ్ వేస్తారు, బయట ముగ్గు వేస్తారు. అంటే అంతకుముందు మన జీవితంలో ఇవన్నీ ఈ క్రియేటివ్ అన్నీ కూడా ఏంటంటే జీవితంలో భాగంగా ఉండేవి. ఒక ముగ్గు వేయడం కానీ, ఒక ఏదైనా బొమ్మలు వేయడం కానీ, లేకపోతే బొమ్మలు చేయడం కానీ, మన జీవితంలో ఏదో పండగల్లోనూ పబ్బాల్లోనూ ఇవన్నీ ఉండేవన్నమాట. ఒక వంట చేయడంలోనూ అంటే క్రియేటింగ్ ఏ న్యూ థింగ్, ఒక 4 రకాలు కలుపుకొని ఇంకోటి చక్కగా ఉండేలాగా, అద్భుతంగా ఉండేలాగా చేయగలుగుతుంది. అంటే ఆ క్రియేటివ్ ఎనర్జీని మనం ఎప్పుడు కూడా మనలో ఉంచుకోగలగాలి. ఉంచుకుంటే నువ్వు ఆనందంగా ఉంటావు. అంటే లేదు అనుకుని ఏడుస్తూ కూర్చున్నావు అనుకో, నీ ఎప్పుడు ఏడిపే ఉంటుంది. వాడిని తిట్టుకోను, వీడిని తిట్టుకోను, ఇంకేదో చెప్పుకోవడము, ఇది మాని వచ్చిన పని చేయడం మొదలుపోయి ఎంత దుఃఖంలో ఉన్నా సరే, ఒక చిన్న పెయింటింగ్ వేసావనుకో, ఒక చిన్న వస్తువు చేసావనుకో, చిన్న మట్టితో బొమ్మ చేసావనుకో,
వెంటనే ఆ నీలో ఆ మార్పు వస్తుంది. అంతెందుకు మనం 4 రోజులు నీళ్లు పోస్తే ఓ చెట్టు పువ్వు పూస్తే అసలు అరే నిన్న లేదు ఇవాళ ఎలా వచ్చింది అంటే ఆ క్రియేషన్ అనేది నీలో అంత సంతోషాన్ని కలిగిస్తుంది. ఈ సంతోషము ఇంక దేనివల్ల రాదు. నువ్వు పెద్ద వజ్రాల నెక్లెస్ కొనుక్కున్నావు అనుకో, నీకు ఆనందం ఉంది. ఆనందం దేనికి సంబంధించిన ఆనందము? పక్కవాడికి లేనిది నాకుంది, వాడు నా వైపు ఈర్ష్యగా కోపంగా అయ్యో నాకు లేదని బాధగా చూస్తున్నాడు, చూసావా నాకుందని చూపించుకుంటున్నాననే ఆనందం తప్ప నీలోంచి నిజంగా పెళ్ళు ఉబికిన ఆనందం కాదు, మనలో క్రియేట్ అయిన ఆనందం కాదు. మళ్ళీ దానివల్ల నీకు లోపల భయమే ఉంది, అమ్మ దీన్ని వేసుకుని జాగ్రత్తగా ఉండాలి, ఎక్కడ జారిపోతుందో ఎక్కడ ఇది పోతుందో, ఎవడు తీసుకుపోతాడో లాకర్లో పెట్టుకోవాలో. అంటే నీవు ఏదైతే ఆనందం అని అనుకుంటున్నావో అది నీకు దుఃఖాన్ని ఇస్తుంది. కానీ ఏంటి, సమాజం దృష్టిలో అది గొప్ప. సంతోషంగా ఉండాలంటే డబ్బు ఉండాలి, ఇంకోటి ఉండాలి, ఇంకోటి ఉండాలి, కొన్ని లెక్కలు చెప్పారు కాబట్టి ఆ లెక్క ప్రకారం మనం ఉన్నాం సంతోషంగా ఉన్నట్టే లెక్క. కానీ నిజంగా నీలో నువ్వు చూసుకుంటే సంతోషంగా లేవు. కానీ ఇది అన్నీ గురించి మనం లెక్కలు మాట్లాడుకునే కన్నా ఏదో ఒకటి తయారు చేయడము, క్రియేటివ్నెస్ అనేది నీలో ఉండగలిగితే ఓ చిన్న కుట్టు కట్టుకోవచ్చు, లేదంటే చిన్నది ఏదైనా అల్లిక అల్లచ్చు, ఆ మనిషిలో నీకు వెంటనే గొప్ప ఆనందం కలిగిస్తుంది. ఆ క్రియేటివిటీ ఎప్పుడైతే లేదో నిన్ను అది ఒక మనిషిగా లేకుండా ఒక కఠిన శిలలాగా తయారు చేస్తుంది. అంటే నీకే ఆనందం లేదు, నీకే హృదయ స్పందన లేదు, లేనప్పుడు నువ్వు సంతోషంగా లేవు. ఇది చాలా సింపుల్. అది నువ్వు సంతోషంగా లేనప్పుడు నీకేమన్నా ఒకటే. నువ్వు సంతోషంగా నీలో నువ్వు సంతోషంగా లేనప్పుడు నీకు ఏమున్నా సరే, నీకేముంది, ఏసీలు ఉండొచ్చు, బంగారాలు ఉండొచ్చు, పెద్ద సోఫాలు ఉండొచ్చు, పట్టు పరుపులు ఉండొచ్చు, పెద్ద పెద్ద పడవల్లాంటి కార్లు ఉండొచ్చు, సంతోషంగా లేదు. బయటికి వెళ్ళి ఏదో ఆకాశంలో చూస్తే ఎక్కడో ఒక అద్భుతంగా నక్షత్రాలు వెలుగుతూ కనిపిస్తే గొప్ప సంతోషం అనిపిస్తుంది. అంటే ఏంటి, ఇది నీలో, నీ నేచర్లో, మనలో ఉండే, మన అంతర్లీనంగా ఉండే ఆ ఆనందాన్ని బయటికి రాగలిగిన శక్తి వాటికి ఉంది, ఈ చుట్టుపక్కల ఉన్న వాటికి లేదు. కాబట్టి మనము ఆ సంతోషకరమైన జీవితం మనకు కావాలి అంటే తప్పకుండా మన జీవితంలో ఇవి భాగంగా ఉండాలి. చాలా సైంటిఫిక్ స్టడీస్లో కూడా వాళ్ళు అదే చెప్తారనమాట. మీరు బయటికి వెళ్ళండి, సంతోషంగా ఉండడానికి నేచర్తో కలిసి ఉండడం, నేచర్ని చూడడం. నేచర్ని చూస్తే నువ్వు దాంట్లో ఉండే ఆ శక్తి, నేచర్లో ఉండే న్యాచురల్గా ఉండే శక్తి నీ లోపలికి వెళ్ళి బయటికి నీలో ఆ ఒత్తిడితో కలిగిన చెడు శక్తి బయటికి వెళ్ళిపోయి నువ్వు వెంటనే రిలాక్స్ అవుతావు. అలాగే ఒక అద్భుతంగా ఒక టెంపుల్కి వెళ్తావు, వెళ్ళి అక్కడుండే ఎంతో అద్భుతమైన శక్తి నీ లోపలికి వెళ్ళి నీలో చెడు శక్తి అంతా బయటికి వెళ్ళి కొంచెం ప్రశాంతంగా ఫీల్ అవుతావు. కాబట్టి జీవితంలో ఇవన్నీ మనకు కొన్ని అవసరాలుగా మనం వాటిని చేసుకుంటూ వెళ్తాం. అండ్ ఈ దేవుడు అంటే నమ్మకం లేదు, నేచర్లోకి వెళ్ళు, ఒక చెట్టుని పెంచు, ఆ చెట్టుకు వచ్చే ప్రతి ఆకు నీకు ఆనందాన్ని కలిగిస్తుంది. ఈ ఆనందం మనం వేరే కొనుక్కోలేకపోతాం. అంటే ఆ సింపుల్ ఎనర్జీ, మనలో పైకి వస్తున్న ఎనర్జీని మనం తెలుసుకోవడం అనేది ఇవన్నీ మనం అంతకుముందు కూడా మాట్లాడుకున్నాము. ఈ మనలో ఈ చుట్టుపక్కల ఉండే మలినాలు ఏర్పరచుకుని కోపాలు, తాపాలు, భయాలు, ఈర్ష్యలు, ఈ నెగిటివ్ ఎనర్జీస్ అన్నీ మనలో నిండుకుపోయి ఉంటాయి. ఆ లోపల ఉన్న ఆత్మనే ఆ శక్తి బయటికి రావడానికి ఈ ప్రాక్టీస్లన్నీ మనం నేర్చుకుని చేస్తూ ఉంటాం. ఇప్పుడు మనలో ఆనందం బయటకు రావాలంటే హార్ట్ చక్ర ఓపెన్ కావాలి, సోలార్ ప్లెక్సస్ క్లీన్గా ఉండాలి. మనం ఇలా సోలార్ ప్లెక్సస్ దగ్గర ఇలా 2 చేతులు పెట్టుకుని మూడు 1 2 3 లోపలికి 5 6 1
1 minute ఎంత స్పీడ్గా చేయగలిగితే అంత స్పీడ్గా చేస్తాం. 1 2 3 5 6 1 2 3 5 6 అలా చేసి మన లోపల ఏదైతే ఈ చెడు శక్తి, ఈర్ష, కోపము, భయము, ఆ సంతోషంగా లేని ఒక ఫీలింగ్ ఏదైతే ఉందో అదంతా కూడా ఒక లిక్విడ్ లాగా ఒక మురికి కాలంలో నీళ్లు బయటికి ఎలా వెళ్తాయి అలాగే లోపల నుంచి ఇందులోంచి ఈ చక్రాల నుంచి బయటికి వెళ్ళిపోయి ఇంకా అలా కలిసిపోతున్నట్టుగా ఒక ఆవిరిగా మారిపోతున్నట్టుగా, మళ్ళీ దాన్ని అలా ఉంచకుండా ఒక ఆవిరిగా మారిపోతున్నట్టుగా మనం చేస్తే ఆ లోపల మనకు ఆనందంగా ఉండడానికి కావలసిన శక్తి ఏర్పడమే కాక దాని చుట్టూ ఆవరించి ఉన్న నెగిటివ్ ఎనర్జీ బయటకు వెళ్ళిపోతుంది. అలాగే మనము మొత్తం శరీరాన్ని క్లీన్ చేసుకునే పద్ధతి కూడా నేర్చుకున్నాము. ఇప్పుడు 2 చేతులు కూడా మనం ఇలాగ చేసుకుని రుద్దుకుని ఇలా అనుకుని మనం ఏం చేస్తాం, ఈ 2 చేతులతో ఇలా తల మీద చేపెడతాం. పెట్టి ఈ వేళ్లతోటి ఈ వేళ్ళ చివర్లో కళ్ళకి ఇలా స్లోగా లోపలికి ఇందులోంచి కొన్ని కాంతి కిరణాలు లోపలికి వెళ్ళి లోపలికి అలా క్లీన్ చేస్తున్నట్టుగా. అంటే ఒక్కొక్క పార్ట్లో ఇక్కడ ఉంది, హార్ట్లో, లంగ్స్లోకి వెళ్తున్నాయి. ఆ లోపల నుంచి ఇలా తుడుస్తున్నాం, లాగేస్తున్నాం అన్నమాట. దువ్వుతుంటే ఎలా ఉంటుంది అలా చేసి కాళ్ళ చివర్ల వరకు తీసుకుని వెళ్ళి ఆ చేతుల్ని ఏదైనా నేల మీద కానీ గోడ మీద కానీ, గోడ ఉంటే గోడ మీద పెట్టేయాలి. ఇది మొత్తం బాడీ చివరి వరకు తీసే. అలా చేసేటప్పటికి ఈ ఏర్పడిన నెగిటివ్ ఎనర్జీ ఎప్పటికప్పుడు మనకు అంటుకున్న నెగిటివ్ ఎనర్జీ అంతా క్లియర్ అయిపోతూ ఉంటుంది. కాబట్టి ప్రతిరోజు రాత్రి పడుకునేటప్పుడు మీరు ఇలా క్లీన్ చేసుకున్నప్పుడు ఈ నెగిటివ్ ఎనర్జీ, చెదిరిపోయే నెగిటివ్ ఎనర్జీ అంతా కూడాను సర్దుకుని మీకు చక్కగా నిద్రపడుతుంది. మన లోపల ఇలా శ్వాస తీసుకుని వదులుతూ ఇదొకటి చేస్తున్నాము, ఈ క్లెన్సింగ్ చేస్తున్నాము. అది చేసినప్పుడు ఏంటి, మన చుట్టూ కోశాలు ఉంటాయి. అన్నమయ కోశము, మన శరీరంలో పంచకోశాలు ఉంటాయని చెప్పుకున్నాము. అన్నమయ కోశము, ప్రాణమయ కోశము, మనోమయ కోశము, విజ్ఞానమయ కోశము, ఆనందమయ కోశము. ఇవన్నీ కూడా క్లీన్ అవుతాయి. ఈ ఎనర్జీని మనం శుభ్రం చేసుకుని అలాగే గోడ కానిచ్చి కానీ నేల మీద వంగి ముని వేళ్ల మీద ఈ చేతి చివర్లు కూడా గోడకు కానీ నేలకు కానీ ఆనిచ్చి వంగాలి. అప్పుడు ఏమవుతుంది, నడువు నొప్పి మెడ నొప్పి ఉంటే వద్దు, గోడ కానిచ్చి పెట్టచ్చు. అంటే ముని వేళ్ల మీద నించుని కాళ్ళ వేళ్ల మీద ఈ చేతిని ఇలా పెట్టి 6 నిమిషం ఉంటే ఈ బాడీలో ఉండే ఇంటర్నల్ ఆర్గాన్స్, ఇంటర్నల్ మెరిడియన్స్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ బయటికి వెళ్ళిపోతుంది. అంటే లోపల అంత లీనంగా ఉన్న ఈ నాడుల యొక్క నెగిటివ్ ఎనర్జీ బయటకు వెళ్తుంది. ఈ విధంగా చేసినప్పుడు ఈ శరీరం బయట ఉండే నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా బయటకు వెళ్ళిపోతుంది. ఇవన్నీ చేసి మనం ఇలా చేసి శ్వాస తీసుకుంటూ ఇదంతా నెగిటివ్ ఎనర్జీ మన ఈ సోలార్ ప్లెక్సెస్లోంచి బయటకు వెళ్ళిపోయినట్టు అలా చేయడం ద్వారా ఇదంతా బయటకు వెళ్ళిపోయాక శ్వాస తీసుకుని వదిలేటప్పుడు ఒక బ్రిలియంట్ సూర్యుడు లోపల వెలుగుతున్నట్టుగా, అంటే శరీరం అంతా ఒక తెల్లని కాంతితో నిండినట్టుగా నువ్వు భావిస్తూ అలా నిద్రపోవచ్చు. నిద్రపోయేటప్పటికి ప్రొద్దునే ఫ్రెష్గా లేస్తాము. అంటే ఏంటి, మనము సంతోషంగా ఉండడానికి ఈ బయట ఉన్న విషయాలే కారణం కాదు, మన లోపల దాన్ని అనుభవించగలిగిన ఆ శక్తిని బయటికి తీసుకురావడం ఆనందం. మనం బయట చూసి ఈ కారణం వల్ల నేను ఆనందంగా ఉన్నాను అనిపిస్తుంది. ఆనందంగా ఉండడం అనే భావన నీలో ఉంది, దాన్ని బయటకు తీసుకురావడం. అసలు దానికి ఏ కారణం ఉండక్కర్లా, ఆనందంగా ఉండాలంటే. అది మనకు తెలియక మనం ఇప్పుడు కూడా బయట వాడితో కనెక్ట్ చేసుకుంటాం. సరే చేసుకుంటే నష్టమేం లేదు, కానీ అది కాసేపు మరి ఒకసారి ఆనందం ఇచ్చేది రెండో రోజు ఎందుకు లేదు ఆనందం? నిన్న అద్భుతంగా ఒక కారు కొంటే అద్భుతమైన ఆనందం నీలో పొంగి పొరలింది. ఒక చక్కటి అమ్మాయినో చక్కటి అబ్బాయిని పెళ్లి చేసుకుంటే అద్భుతమైన ఆనందం నీలో పొంగి పొరలింది. 4 రోజుల తర్వాత ఎందుకు లేదు? అది సంవత్సరం తర్వాత ఎందుకు లేదు? అదే వ్యక్తే కదా, అదే కారే కదా. అంటే అది కాదు, నీలో బయటకు వచ్చేలాగా అది ఒక ట్రిగర్ అన్నమాట, చిన్న మీట. కానీ మళ్ళీ నీ ఆనందం లోపల అయితే బయట అంతా నెగిటివ్ ఎనర్జీ వచ్చింది కాబట్టి మళ్ళీ నీకు ఆనందం లేదు. ఇది క్లీన్ చేసుకుంటూ ఉంటే ఏమవుతుంది, ప్రతిదీ నీకు ఆనందానికి కారణమవుతుంది.
ఒక చెట్టు చూస్తే ఆనందానికి కారణమవుతుంది, ఒక వ్యక్తిని చూస్తే ఆనందానికి కారణమవుతుంది. అందుకోసం ఏంటి, నువ్వు ఆనందానికి కారణం వెతకక్కర్లే, అన్ని కారణాలు నీకు ఆనందాన్ని కలిగేస్తాయి. అంటే చాలా గొప్ప ఫిలాసఫీలాగా అనిపించవచ్చు, కానీ కాదు. ఇవన్నీ రియల్ ఇదన్నమాట. అంటే ఒక మసి పట్టిన ఒక వజ్రానికి మసి పట్టింది అనుకోండి, బురద అంటుకుంది అనుకోండి, మనము దాన్ని శుభ్రం చేయగానే అది వెలుగు, దాని కాంతులన్నీ బయటకు వస్తాయి. అలాగే మనం ఈ మురికిని బయటకు తీస్తున్న కొలది మనలో ఆనందం అనే వజ్రం బయటకు వస్తుంది. అంటే మన జీవనయానం ఆనందం కోసమే కదా. అంటే అబ్బాయి నాకు అది ఉంటే ఆనందం అండి, ఇది ఉంటే ఆనందం అంటే అది ఎవడో చెప్పాడు ఇది ఉంటే ఆనందం అని. నీకు పుట్టినప్పుడు ఇవేవి ఉన్నాయో లేదో కూడా నీకు తెలియనప్పుడు నువ్వు ఆనందంగానే ఉన్నావు, సంతోషంగానే ఉన్నావు. తర్వాత కదా ఇవన్నీ తెచ్చుకున్నావు. నాకు క్లాస్ ఫస్ట్ వస్తే ఆనందము, స్కూల్ ఫస్ట్ వస్తే ఆనందము, సీట్ వస్తే ఆనందము, ఉద్యోగం వస్తే ఆనందము, బ్యాంక్ బ్యాలెన్స్ ఉంటే ఆనందము. ఇవేవి లేనప్పుడు నువ్వు ఆనందంగానే ఉన్నావు. ఇవన్నీ ఉన్నా నువ్వు ఆనందంగా లేవు. అవి లేనప్పుడు ఎంత ఆనందంగా ఉన్నావు, ఉన్నప్పుడు కూడా నువ్వు ఆనందంగా ఉండడానికి ఇది పనికొస్తుంది. ఇది ఉండద్దని నేను అనడంలా, అన్నీ ఉండని. కానీ నువ్వు ఆనందంగా లేకపోవడం అనే ఒక్క విషయాన్ని మనం తీసుకుంటే, ఆ ఒక్క విషయానికి కారణం నీలో ఏర్పడిన ఈ అనుభవాల వలన ఏర్పడిన, ఈ సమాజం నుంచి తీసుకొని ఏర్పడిన ఈ మురికి ఆలోచనలు, ఇంప్రెషన్స్, వీటిని మనం బయటికి తీసివేస్తూ ఉన్నాం. నీ మనసులోంచి, నీ అంతఃచేతనలోంచి, నీ ఆలోచనలలోంచి ఆ నెగిటివ్ని బయటకు తీసుకుని నువ్వు శుభ్రంగా ఉండడం అనేది, నీ యొక్క ఎనర్జీ ఫీల్డ్ శుభ్రంగా ఉండడం అనేది, శుద్ధిగా ఉండడం అనేది మనము ప్రాక్టీస్లో నేర్చుకుంటున్నాము. అలాగే మనము శ్వాస తీసుకుని వదులుతూ మనం అభిషేకాలు చూస్తాం దేవుళ్ళకి, అది ఎలా 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 వచ్చి ఎలా వెళ్ళిపోతూ ఉంటుంది. అలాగే ఒక శక్తి ఒక పాలతో అభిషేకం చేస్తూ ఉంటే ఎలా ఉంటుందో, అలా ఒక బ్రిలియంట్ వైట్ లైట్, ఒక చాలా అద్భుతంగా వెలుగుతున్న ఒక తెల్లని శక్తి ఇలా నీ సహస్రార చక్రంలోంచి, నీ తలలోంచి, కళ్ళల్లోంచి, బాడీలో ప్రతి అణువులోంచి కూడా వెళ్తూ, అంటే నిన్ను వాష్ చేసుకుంటూ మొత్తం లోపల నుంచి కాళ్ళలోంచి భూమి లోపలికి వెళ్ళిపోతుంది. అలా చేసామనుకో, అది ఆ ఎనర్జీ ఫాలోస్ థాట్, ఆలోచన అనుసరించి శక్తి ప్రవహిస్తుంది. కాబట్టి నువ్వు అనుకోగానే నిజంగా ఎనర్జీ వెళ్తుంది అన్నమాట. వెళ్ళేటప్పటికి నీ లోపల ఏర్పడిన నెగిటివ్ ఎనర్జీ క్లియర్ అయిపోతూ ఉంటుంది. అంటే మన ఆలోచనకి ఎంత శక్తి ఉంది, ఎందుకంటే ఆలోచన అనుసరించి శక్తి ప్రవహిస్తుంది. నీ ఆలోచన ప్యూరిఫైడ్గా ఉందనుకో, ఎక్కువ శక్తి వస్తుంది. నీ ఆలోచనలో ఎన్నో భయాలు, కోపాలు, తాపాలు అన్నిటి కలిపి ఉంది ఆలోచన. అంటే ఒక ట్యూబ్లో అంత మురికి పట్టి అంత చెత్తగా ఉంది. ఆ వచ్చే శక్తి నెమ్మదిగా అందులో దారి వెతుక్కుంటూ నెమ్మదిగా వస్తూ ఉంటుంది. నువ్వు ఎప్పుడైతే ప్యూరిఫై చేస్తున్నావో యూ గెట్ మోర్ ఎనర్జీ, ఎక్కువ శక్తి వస్తుంది. దానివల్ల కలిగే అద్భుతమైన ఆనందము, సంతోషము, ప్రాస్పరిటీ అన్నీ కూడా నీకు వస్తాయి. కాబట్టి ఈ పద్ధతులు ప్రతి వాళ్ళు, అందుకే చిన్నపిల్లలు కూడా మెడిటేషన్ చేయమని అంటూ ఉంటాం మనం. అలాగే ఈ సిద్ధ శక్తి సాధన అని మీకు చెప్తూ ఉంటాను, స్వామి హరిదాస్ లైఫ్ సిస్టము. అది మీరు ఎవరైనా వచ్చి నేర్చుకోవచ్చు. అలాగే శక్తి స్తూపాలు ఉన్నాయి ఒంగోలు దగ్గర, ముంగమూరు రోడ్ అని ఉంది. ముంగమూరు రోడ్లో ఆ శక్తి స్తూపం ఉంది, సిద్ధశక్తి స్తూపం. అక్కడికి వెళ్తే ఒక 50 feet వరకు ఎనర్జీ ఉంటుంది. మీరు ఆ ఎనర్జీని అక్కడ మీ కోరికని చెప్పుకొని 9 times తిరిగి మళ్ళీ కోరిక చెప్పినా మీకు తొందరగా అది ఫలిస్తుంది. ఇలా టీవీలో చెప్తే ఎంతోమంది ఫాలో అయ్యి, ఎంతోమంది మాకు చాలా మంచి రిజల్ట్స్ వచ్చాయండి అని వాళ్ళు చెప్పారు. అలాగే రంగారెడ్డి జిల్లా షాబాద్ అని ఉంది, చేవెళ్ళకి షాద్ దగ్గరికి మధ్యలో ఉంటుంది. అక్కడ ధ్యానహిత అని మాకు సంబంధించిన ఆశ్రమం ఉంది, స్కూల్ కూడా ఉంది. అక్కడ కూడా ఒక సిద్ధస్తూపం ఉంది. ఏ కోరికైనా మీరు వెళ్ళి కోరిక అనుకుని 9 సార్లు కానీ 108 సార్లు కానీ తిరిగి మళ్ళీ ఆ కోరికని చెప్పుకుంటే, ఇది ఏ రిలీజియన్కి సంబంధం లేదు.
ఎవరు ఏ రిలీజన్ వల్ల మీ ఇష్టదైవాన్ని తలుచుకుని కోరుకుని అక్కడ ఒక శక్తి కలిగి ఉంది. ఆ శక్తి మీరు తిరుగుతున్నప్పుడు అదంతా మీ శరీరంలో ఎనర్జీ ఫీల్డ్లోకి వెళ్ళిపోయి మీలో ఉండే ఆ బ్లాక్ ఏదైతే ఉందో, మీ కోరిక నెరవేరడానికి మీరు ఏదైతే అడ్డంకిగా ఉన్నారో దాన్ని క్లియర్ చేసేస్తుంది. అప్పుడు ఆ శక్తిని మీరు మీ శరీరంలోకి రావడంలో తొందరగా మీకు జరిగిపోతుంది అన్నమాట. అంటే ఇదంతా ఒక తెలియని ఒక సైన్స్, ఒక శాస్త్రం. మనకు ఫిజికల్గా కనిపించలేదు, కనిపించింది అని మనం అనుకుంటే కాదు. అది మన ఎక్స్పీరియన్స్లో చూడండి. మళ్ళీ మూఢనమ్మకంగా కూడా కాదు. అలాగే కళ్యాణ సాధన కూడా మీకు నేర్పించాను. కళ్యాణ సాధన ప్రతిరోజు చేయడం ద్వారా కూడా మీలో ఎంతో శక్తి పెరుగుతుంది. ఆ శక్తి పెరిగిన వాళ్ళు మన దగ్గరికి వచ్చినప్పుడు చాలా కంగారుగా, భయంగా, ఇంకా నా జీవితంలో నాకు ఏ సొల్యూషన్ లేదు, అసలు నాకు వచ్చిందే అద్భుతమైన ఒక గొప్ప జబ్బు లేదంటే గొప్ప బాధ, ఇది ఎప్పటికీ సాల్వ్ కాదు అని వస్తారు. కానీ కొంతకాలం చక్కగా ప్రాక్టీస్ చేసేటప్పటికి వాళ్ళలో ఆ భావన అంతా పోయి వాళ్ళు ఎంతోమందికి ధైర్యం చెప్తూ ఎంతో చక్కగా ఉండడం అనేది మనం చూస్తాం. అంటే ఈ శక్తి వల్ల వాళ్ళలో అంత మార్పు వచ్చింది. వాళ్ళకి తెలియదు మార్పు వచ్చిందని, మనకు తెలుస్తుంది. నిన్నగాక మొన్న ఇలా మాట్లాడిన వాళ్ళు ఇవాళ అసలు ధైర్యంగా ప్రతి వాళ్ళకి లేదండి అదేమి లేదు మీకు ఇది అయిపోతుందని ధైర్యం చెప్పలేని స్టేజ్ వాళ్ళు వస్తారు. అంటే అది దేనివల్ల జరుగుతుందంటే మనిషిలో ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది. మనిషిలో పూర్తిగా సమూలమైన మార్పులు జరిగి ఒక ఉన్నతమైన వ్యక్తిగా ఎదగడానికి మనకి శక్తి అవసరం. అంటే ప్రతి మనిషి పుడతాడు, కానీ వీడు పుట్టాక వీడి సాధనలో సంపాదించుకోవాల్సింది వేరే ఉంది. తను ఇంకో నెక్స్ట్ స్టెప్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్ అవ్వాలి అంటే గురుషేఫ్ అని ఆయన ఒక రష్యన్ ఫిలాసఫర్ అన్నమాట. ఆయన చెప్తారు మనిషి 7 రకాలు ఉంటారు. ఆ 7 రకాల్లో 1, 2, 3 ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ 1, 2, 3 వాళ్ళే, ఆ లోయర్ స్టేజ్ వాళ్ళే. అసలు 4వ స్టేజ్కి వెళ్ళిన మనిషి ఎలా ఉంటాడో మనం ఊహించడం కూడా లేవు. వాటి శక్తి ఎంత ఉంటుందో మనం ఊహించలేమంటారు. అంటే ఇదేంటి అనిపిస్తుంది, కానీ అది నిజం. మనం పుట్టినప్పుడు ఒక మనిషిగా ఉన్నప్పుడు మన స్టేజ్ పెరగాలి అంటే ఈ సాధనల వల్ల మాత్రమే మనలో ఉన్నతమైన ట్రాన్స్ఫర్మేషన్ జరిగి ఒక గొప్ప వ్యక్తిత్వం ఉండి ఒక గొప్ప పవర్ఫుల్ వ్యక్తిగా మారగలుగుతారు. అంటే మన యొక్క గోల్ అది. ఆ గోల్ని మనం రీచ్ కావడానికి ఈ ప్రాక్టీస్లన్నీ మనకు పనికొస్తాయి. 1వ నెంబర్ మనిషి అంటే చాలా తక్కువ అని లెక్క అనమాట. 1, 2, 3, 4, 5, 6, 7లో ఇప్పుడు మన ప్రపంచంలో ఉన్న అద్భుతమైన మనుషులు, గొప్పవాళ్ళు, ఎంతో అనుకున్న వాళ్ళందరూ కూడా 3కు దాటని వాళ్ళే. కాబట్టి ఒక్కొక్క స్టేజ్ని మనం దాటుకుని వెళ్ళాలంటే ఈ సాధనలు, ప్యూరిఫికేషను, ఈ ఎనర్జీ ప్రాక్టీసెస్ మనకు చాలా అవసరం. కాబట్టి ఈ నేర్చుకుని అందరూ రాసుకుని ప్రాక్టీస్ చేసి మీకు రిజల్ట్ వస్తే తప్పకుండా మీరు మాకు ఇన్ఫామ్ చేయండి. అది కొంతమందికి ఒక ఇన్స్పిరేషన్ లాగా మారుతుంది. అందరూ కూడా తప్పకుండా ప్రాక్టీస్ చేయండి. నమస్కారం.